నమస్తే లలిత్ కుమార్. నమస్కారం అండి. ఎలా ఉన్నారండి? బాగున్నాను. కొన్ని రోజుల క్రితం మీ పైన ఒక కేసు జరిగింది. రామ్నాలాల్ మీ మీద కేసు పెట్టడం జరిగింది. తర్వాత తప్పు నాదే అని చెప్పి ఒక వీడియో రిలీజ్ చేయడం కూడా జరిగింది. అసలు ఏం జరిగింది? ఈ జరిగిందంతా క్లియర్గా చెప్పేస్తాడు కదండి తనే. ఓకే. ఆయన ఏమన్నాడు, కేసు పెట్టింది ఆయనే, ఇష్యూ జరిగింది, ఆ తర్వాత కొంచెం కమ్యూనికేషన్ గ్యాప్ కొంతమంది వ్యక్తులు ఉండి చేయటం వల్ల వచ్చిందని చెప్పేసి చెప్పారు. ఆ వ్యక్తులు ఎవరు ఏంటి అనేది మాకు చెప్పారు, కానీ ఆయన పబ్లిక్లోకి వచ్చి చెప్పడానికి భయపడుతున్నారు. ఎందుకంటే ఆ వ్యక్తులు మళ్ళీ తిరిగి అతన్ని వేధిస్తారేమోనని చెప్పేసి. ఓకే. సో ఇష్యూ అయితే క్లియర్ అయిపోయింది. ఆయన స్వయంగా చెప్పారు కదా రామ్లాల్. అయితే నేను స్టార్టింగ్ ఇంట్రోలోనే చెప్పాను, హిందువులకి ఏదైనా ప్రాబ్లం వచ్చింది అంటే మీరు 1 సెకండ్ కూడా ఆలస్యం చేయకుండా వెళ్ళిపోతారు. అసలు హిందూ జనశక్తి స్థాపించాలనే ఆలోచన మీకు ఎలా వచ్చింది? ఎప్పుడు వచ్చింది? ఎందుకు వచ్చింది? ఇందాక చెప్పాను కదండి, చాలామంది కొన్ని సంస్థల్లో ఇప్పటికే చేరి పోరాటం చేస్తున్నారు. కొందరు సంస్థలు లేకుండా పోరాటం చేస్తున్నారు. నా వరకు నాకు కొంతకాలం వేరే సంస్థతో కలిసి పనిచేశాను. ఆ తర్వాత బయటకు వచ్చి హిందూ జనశక్తి స్టార్ట్ చేయడం జరిగింది. ఎందుకంటే అందరూ ఒకే పని చేయలేం, అందరూ ఒకేలా పని చేయలేం, కానీ అందరూ ఒకే లక్ష్యం కోసం పనిచేస్తున్నాం. కానీ ఎవరి ఆలోచన తీరు వాళ్ళకు ఉంటుంది. నా ఆలోచనలు తీసుకెళ్ళి అప్పటికి ఎంతో స్థిరంగా ఉన్న, ఎప్పటి నుంచో ఉంటున్న ఆ సంస్థ మీద నేను రుద్దలేను. అలా అని నా ఆలోచన సరళిని చంపేసుకుంటూ నేను మనలేను. కాబట్టి నా ఆలోచన ప్రకారం పనిచేయడం కోసం హిందూ జనశక్తిని ఏర్పాటు చేశాను. ఈరోజు హిందూ జనశక్తి ఏర్పాటు చేసిన తర్వాత గణనీయంగా ప్రతి ఒక్క హిందూ హృదయంలోకి లలిత్ కుమార్ అంటే ఇది అని ఒక ముద్ర వేసుకోగలిగాను. నా ప్రయత్నం నేను చేస్తున్నాను. అలాగే ప్రభుత్వాల మీద కూడా నేను పోరాటం చేస్తున్నాను. దేవాలయాల విషయంలో నేను పోరాటం చేస్తున్నాను. నేను మాత్రమే చేస్తున్నాను అంటే అఫ్కోర్స్ నేను అక్కడి నుంచి అన్నీ చేయలేను, చెయ్యను కూడా. ఎందుకంటే నాలాగే చాలామంది ఉన్నారు, ఎవరి పరిధిలో వాళ్ళు చేస్తున్నారు. కాకపోతే లలిత్ కుమార్కు ఉన్న యాడ్ ఆన్ అడ్వాంటేజ్ ఏంటి అంటే, లలిత్ కుమార్ వాక్కు, సరస్వతీదేవి కటాక్షం అనుకోండి, లేకపోతే దక్షిణామూర్తి అనుగ్రహం అనుకోండి, మాట్లాడటానికి నాకు ఒక అవకాశం దొరుకుతుంది. మాట్లాడి మీలాంటి వాళ్ళు అడిగినప్పుడు వెంటనే సమాధానం చెప్పగలిగే ఆ యొక్క కాస్త పరిజ్ఞానాన్ని అమ్మవారు ఇవ్వగలిగారు నాకు. సంతోషంగా ఉన్నాను, మాట్లాడుతున్నాను. దానివల్ల కాస్త గుర్తింపు ఎక్కువ ఉంది అంతే. కానీ నాలాగా గుర్తింపు లేకుండా పనిచేస్తున్న వాళ్ళు ఇంతమంది ఉన్నారండి. అలాంటి ప్రతి హిందూ కార్యకర్తకి కూడా శిరస్సు వంచి పాదాభివందనం చేసుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. ధన్యవాదాలండి. నమస్తే. ఇది ఇవాల్టి ఇంటర్వ్యూ. ఇటువంటి ఇంటర్వ్యూస్ ఇంకా మరెన్నో ఆంధ్రప్రభలో మనం చూడొచ్చు. థ్యాంక్ యూ సో మచ్. కీప్ వాచింగ్ ఆంధ్రప్రభ.